మరి ఇందులో ఒకటి ఆయన కొన్ని విషయాలు తెలుసుకోకుండానే వ్యక్తిగత ఆరోపణలు చేయడము ఇది చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నా పైన నిందలు పెట్టడము అది చాలా బాధ కలిగించింది. అయితే కొన్ని విషయాలు హరీష్ రావు గారికి నేను సూటిగా అడగదలుచుకున్నాను. తమ్ముడికి ఓర్వలేనుడు ప్రజలకు ఏం చేస్తున్నాడు అని ఆయన అంటున్నాడు. కానీ ఒక విషయం, హరీష్ రావు గారు, నా ఇంటి విషయం నువ్వు తెలుసుకోదలుచుకుంటే, ఏనాడైతే మా నాయన గారు భూపాల్ రెడ్డి అనే వ్యక్తి నా కొడుకు గాడు అని బహిరంగంగా పత్రికా ముఖంగా అతన్ని నేను వదులుకుంటున్నాను, డిసోన్ చేసుకుంటున్నానని పత్రికా స్టేట్మెంట్ ఇచ్చిండో ఆనాడే ఆయన నాకు తమ్ముడు గాడు, నేను ఆయనకు అన్నగానని తెలుసుకోవాల్సింది. ఏడ కూడా కుటుంబ ప్రతిష్టను భంగపరిచే విధంగా, ఒక తండ్రికి అవమానపరిచే విధంగా దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, మరి అదేవిధంగా తండ్రి పంటను పెట్టుకుంటే పొలం నాటే ఇస్తే ఉమ్మడి కుటుంబంలో 100 మందిని తీసుకుపోయి దౌర్జన్యంతో పొలం గోపించడము, ఇది మంచిదేనా హరీష్ రావు గారు? నీ భూపాల్ రెడ్డి చేసింది మంచి పని అని అంటావా అని నేను హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా తల్లిదండ్రి మీద అట్రాసిటీ కేసు పెట్టి ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేయించి ఇంత దిగజారిన చర్యకు పాల్పడము, ఇది నువ్వు సమర్థించుకుంటావా హరీష్ రావు గారు? మరి అదేవిధంగా ఒక తండ్రి ఆయన ఒక బహిరంగ సభలో నేను చనిపోతే కూడా నన్ను ముట్టనివ్వకుండి వీడికి నా శవాన్ని ముట్టే నా ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిందంటే, ఈ భూపాల్ రెడ్డి గారి అమానుష చర్యలు ఎంతవరకు దిగజారిన స్థాయికి పోయిందో హరీష్ రావు గారు దానికి జవాబు ఇవ్వగలుగుతారా? ఈనాడు నీ పరిస్థితులు మా కుటుంబంలో వచ్చినాయంటే దీనికి కారణం కూడా నువ్వు తెలుసుకోవాలి. మా నాయన గారు ఏమి వ్యక్తిగతం కానీ నేను కానీ నా వ్యక్తిగత కారణాల కొరకు ఈ విభేదాలు మా మధ్యన రాలేదని నువ్వు తెలుసుకోవాలి. కృష్ణాపూర్ గ్రామంలో హరిజనుల డబ్బులు ఈ భూపాల్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడైన పార్ట్నర్ అయిన కాంట్రాక్ట్ పార్ట్నర్ అయిన వాళ్ళు భూమిరెడ్డి మరి వారి కుటుంబకులు కాజేసిండ్రని హరిజనులు ఫిర్యాదుకు వస్తే ఇది తప్పు అనడం తప్ప? పేదవాళ్ళ తరఫున మా నాయన గారు కానీ నేను నిలవడం ఇది ఇంటి విషయమా? మరి అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 25 సంవత్సరాలు పిఎస్సి చైర్మన్ గా ఉండి పిఎస్సిలో వచ్చిన 4 లారీల మందులని అమ్ముకున్నాడు. అదేవిధంగా పిఎస్సిలో అప్పట్లో వచ్చిన పనికార పథకంలో వచ్చిన బియ్యంను, ఆ పనికార పథకంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఆ బియ్యం ఇతర మన పనిచేసిన వాళ్ళ పేరు వస్తే మా కుటుంబ పేరుని భ్రష్టపరిచే విధంగా ఆ బియ్యంని అమ్ముకునడము సబబా? మరి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమిలో 100 పనులు కార్యకర్తల పుట్టగొట్టి ఆయన జేబులు నింపుకునడం సబబా? ఒకవేళ ఇది సమర్థించుకుంటే ఇది వ్యక్తిగతం, మా కుటుంబ విషయం, మేము ఎన్నడూ సమర్థించుకోలేదు.
మేము ప్రజల పక్షం ఆనాడు కూడా నిలబడ్డాము, ఈనాడు నిలబడ్డాం. మా నాయన గారు కూడా ప్రజల పక్షం నిలబడ్డారు, నేను కూడా అదే ఆయన మా నాయన గారు అడుగుజాడల్లో నడుస్తున్నానని హరీష్ రావు గారు నువ్వు తెలుసుకోవాలని తెలుపుతున్నా. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఖానాపూర్ లో భూపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలకు ఎకరం కొని ఈ ప్రభుత్వంకు 4.5 లక్షలకు భూమి కొనుగోలు పథకంలో భూమి అమ్మి సుమారు 54 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. సౌడు భూమి, అడవికి దగ్గరలో ఉన్న భూమి, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమిని రేగడి భూమి అని చిత్రీకరించి తప్పుడు విధంగా దానికి ధృవపత్రాలు సమర్పించి, మరి అదేవిధంగా మీరు చెరువులు ఎవరో ఎన్నెన్నో చేసినారు, ఎవరు తినిపోయారు అని మీరు అంటున్నారు. ఇదే చెరువుల విషయంలో కూడా ఆనాడు కిష్టారెడ్డి గారి అండదండలతో చలామణి అయిన భూపాల్ రెడ్డి ఎన్నో పనులు చేపట్టిన వాటిలో అవినీతి అక్రమాలకు పాల్పడిన విషయము ఈనాడు విచారణ చేస్తే కూడా అవి తెల్లతేట అవుతాయి. మరి మీకు అన్ని తెలుసని అంటున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా, తెలుగుదేశం వాళ్ళు చేసిండ్రా, లేకుంటే టిఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రా? మీరు విచారణ ఎందుకు చేపియడం లేదు హరీష్ రావు గారు? నీకు తెలిస్తే మీ నీటిపారుదల శాఖ కానీ ఏ శాఖలో అయినా సరే ఇక్కడ గుత్తేదారుల రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ గుత్తేదారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే నువ్వు కేవలం బెదిరింపు కొరకే మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళపైన కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు హరీష్ రావు గారు? టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోయి నేను మీతో లాభపడ్డదేమని ఉంటే మీరు అన్న విధంగా ఏమదంటే ఇంకెవరికైనా ఇయ్యాలని నీతో గాని ఇంకెవరితోనన్నా ప్రస్తావన చేసింది ఉంటే, నీతోనేమన్నా నేను ఆశిస్తే బహిర్గతం చెయ్యి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయినా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మీ మటుకు ఊహించి నీకో పదవి నాకో పదవి అని మీరు మాట్లాడుకుంటే నాకేం సంబంధం? ఇది రాజకీయ పోరాటం ఏమి కుటుంబ సమస్యనా? ఇది కుటుంబ పాలన అని నేను ఈ సందర్భంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని, మరి ఆంధ్ర పార్టీ అయితే హరీష్ రావు గారు ఈనాడు భూపాల్ రెడ్డి గారు తెలంగాణ టిఆర్ఎస్ లో ఉండి లింగాపూర్ చెరువు కానీ, కరగుత్తి రోడ్ వర్కులు కానీ, కర్నూలు కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా టీడీపీతో సంబంధాలు ఉన్న కాంట్రాక్టర్. ఆంధ్ర వాళ్ళతో మీకు వ్యాపారంలో సంబంధాలు ఉన్నా కానీ కూడా మీకు చెల్లుతుంది. కానీ ఒక పార్టీ ఆంధ్రాలో కూడా ఉండి తెలంగాణలో ఉంటే ఇది రాజ్యాంగానికి ఏమైనా వ్యతిరేకమా? అది మీరు క్లారిఫై చేయాలి హరీష్ రావు గారు. ఆ సంగతి మీరు చెప్పండి. కానీ మీరు ఇంకా సెంటిమెంట్ తోని ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అంటే చెల్లదు. మీకు ఇప్పటి వరకు ఏ కారణంతో సెంటిమెంట్ ఎక్కడ చెల్లినా కానీ ఈ నారాయణఖేడ్లో మాత్రము మీకు తప్పకుండా తగిన మీకు గుణపాఠం నేర్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావు గారు నేను మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇక తెలుగుదేశంకు డిపాజిట్ రాదని అంటున్నావు, ఇది నా ఛాలెంజ్. తెలుగుదేశం డిపాజిట్ కాదు, మేము గెలవబోతున్నాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. మేము రాజకీయ ప్రకంపనలు సృష్టించే విజయం మేము సాధించబోతున్నాం నారాయణఖేడ్లో. నారాయణఖేడ్ ప్రజలు నీకు ధీటైన జవాబు ఇవ్వబోతున్నారని నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారు మీకు హెచ్చరిస్తున్నాను. మరి మీరు ఎన్నో విషయాలు అన్నా తమ్ముడు అనే ఆ సంబంధాలను ముందుకు తెచ్చి ఎన్నో విషయాలు మీరు సభల్లో ప్రస్తావిస్తున్నారు. నేను మాత్రం ఇప్పటి వరకు ఏ సభల్లో మిమ్మల్ని దూషించి నేను మాట్లాడలేదు. ఇంకా కూడా తమరి మర్యాద, మీ మర్యాద, ముఖ్యమంత్రి గారి మర్యాదలు మేము కాపాడుకుంటా మేము కేవలం ప్రజాహితంలో ప్రజలకు ఈ ప్రాంతానికి సంబంధించిన అంశాల మీదనే నేను ఇప్పటి వరకు
చర్చ చేసినా కానీ మనం ఈ రాజకీయ కారణాలే కాకుండా ఈ ప్రాంత హితంలో మనం ఒకవేళ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుందామంటే ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నాను. నేను చేసే పోరాటం మొత్తం ఓన్లీ ప్రజల హితంలో అనే దానికోసం నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. మరి గతంలో కూడా మా ప్రాంతానికి ఏ విధంగా అయితే కర్ణాటకలో బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్, బార్డర్ ఏరియా డెవలప్మెంట్ దానికి ప్రత్యేకమైన గుర్తింపు చట్టం ఉందో, మరి దానికి నిధులు వస్తున్నాయో, అదే విధంగా ఈ ఏరియాలో మనం కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఉన్న ఈ ప్రాంతాన్ని బ్యాక్వర్డ్ ఏరియాగా డిక్లేర్ చేసి మరి మీరు కూడా సిద్దిపేట నారాయణఖేడ్ మరో సిద్దిపేట చేస్తామని ఏదైతే ప్రకటన మరో మార్పు మీరు ఇస్తున్నారో మరి మీరు అంత శ్రద్ధ మీకు మా పైన ఉంటే మేము స్వాగతిస్తాం. సిద్దిపేటని ఏ విధంగా నువ్వు క్యాపిటల్ సిటీ చేస్తున్నావు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తున్నావు, ఈ నారాయణఖేడ్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసినట్టయితే దాన్ని మేము చాలా గొప్పగా భావిస్తాం. మీ గొప్ప సాయంగా భావించడమే కాకుండా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా నేను హరీష్ రావు గారికి నేను రిక్వెస్ట్ చేశాను. రోడ్స్ మొత్తం నిజాంపేట నుండి మన బార్డర్ ఏరియా వయా కంటి కానీ వయా కరస్గుత్తి కానీ చేసినట్టయితే, మరి ఇట్లా మనూరు నుండి చేసినట్టయితే కూడా మేము దాన్ని స్వాగతించి మీ గొప్ప సహాయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. మరి దానికి ప్రతిఫలంగా మేము ఈ రాజకీయంలో నుండే తప్పుకుంటాం. మీరు జిల్లా క్యాపిటల్ మా జిల్లా హెడ్ క్వార్టర్స్ గా మా నారాయణఖేడ్ని మీరు అది ఎట్లా సాధ్యమని మీరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా జూకల్ ఉన్నది, ఇంకో బ్యాక్వర్డ్ మన ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లా చేసినట్టయితే బంగారు తెలంగాణ అనేది ఏదైతే మీరు ఆకాంక్షిస్తున్నామని అంటున్నారో ఆ ఆకాంక్ష ఈ మారుమూల ప్రాంతంలో మనం నిజం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఒకవేళ మీరు దీన్ని కూనుకున్నట్టయితే నీకు ప్రియమైన వ్యక్తిని నువ్వు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. మేము చేసే పోరాటం ప్రజల హితంలో ప్రజల కొరకే అనే విషయానికి మేము ఈనాడు కూడా కట్టుబడి ఉన్నామని నేను హరీష్ రావు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు ఈ విషయంలో వారు వెంటనే స్పందించాలి, దీనికి జవాబు ఇవ్వాలి. మీరు ఎన్ని మీటింగ్లు పెట్టి ఏం చేసినా కానీ కూడా అవి అర్థరహితం. మీరు నిజమైన మీకేమన్నా మా ప్రాంతం మీద శ్రద్ధ ఉంటే మీరు చేస్తారా చెయ్యరా, జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తారా చెయ్యరా, ఈ నదితోని మా సాగులకు అనుసంధానం చేస్తారా, ఈ విషయంలో వారు తక్షణమే దానికి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఇక ముందు కూడా చాలా హుందాగా ప్రవర్తించి మరియు అన్ని పార్టీల నాయకులకు కానీ ఇంకా ప్రజలకు కానీ మేము గౌరవించి ఒక మంచి సద్భావనమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి నా వైపు నుండి కూడా మేము కృషి చేస్తాం. మరియు అందరూ కూడా అదే పద్ధతిలో వ్యక్తిగత దూషణలు కానీ అవమానించే విధంగా ప్రవర్తించొద్దని హరీష్ రావు గారికి మరియు టిఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నేను